పులుసు ఉప్మాకి కావలసిన పదార్థాలు: బియ్యపు రవ్వ, తరిగిన 2 ఆనియన్స్, తరిగిన 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ ఎర్రకారం, చిన్న బెల్లం ముక్క, తగినంత ఉప్పు, చింతపండు పులుసు, కొన్ని పోపు గింజలు. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఇక్కడ నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను. 2 గ్లాసుల రవ్వకి 4 గ్లాసులు పులుసు కావాలి. పొయ్యి మీద గిన్నెలో 4 గంటెలు నూనె వేసి అది కాగినాక మనం తీసుకున్న పోపు గింజలు వేయాలి. అవి వేగిన తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి ఒక 5 నిమిషాలు బాగా వాడనివ్వాలి. ఆ ఎర్రగడ్డలు వాడిన తర్వాత గిన్నెలో చింతపండు పులుసు పోసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, అర స్పూన్ పసుపు, బెల్లం వేసి బాగా ఎసురు తెల్లిన తర్వాత దానిలో ఉప్మా రవ్వ వేసి బాగా కలిపి ఉండలు లేకుండా కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని కుక్కర్లో సెట్ చేసుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని బాగా కలిపి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే పులుసు ఉప్మా రెడీ. ఈ ఉప్మాలోకి పప్పుల పొడి నంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది.